ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్రావు కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ను కలిసి దోషులను శిక్షించాలని ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న గుంటూరులోని శంకర్రావు కార్యాలయం సిబ్బందిపై కొందరు దాడి చేశారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను పోలీసులకు అందజేశామని తెలిపారు. ఖమ్మంపాడు గ్రామానికి చెందిన యువకులు ఈ దాడి చేశారంటూ ఆరోపించారు. ఇక రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆరోపించారు. తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తనను ఊళ్ళోకి రానియకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదు అన్నారు. ఇకపై చూస్తూ సహించేది లేదని దాడులను తిప్పికొడతామని హెచ్చరించారు. శంకర్రావు గారి ఆఫీస్ మీద, శంకర్రావు గారి ఆఫీస్ అంటే ఆయన పెదకూరపాడు నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేశారు. ఆయన ఆఫీస్ అంటే చాలామంది ఏదో పెదకూరపాడు అనుకుంటారు, కాదు. గుంటూరులో కూడా ఆయనకు ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ మీద 13వ తారీఖున కొందరు వ్యక్తులు దాడి చేశారు. దాడి చేసి ఫ్లెక్సీలు దింపారు. చింపేసి ఆఫీసులోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి మేనేజర్, ఆయన పేరు నరేంద్ర అడ్డుకుంటే ఆయన తలకాయ పగలగొట్టారు. ఆ నరేంద్ర తలకాయ పగలగొట్టడమే కాకుండా ఇంకా సుమారుగా 5-6 వాళ్ళు గాయపరిచారు. ఇది సింపుల్ ఇంజరీస్. దీని మీద ఇమీడియట్గా పోలీసు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. పోలీసు వారు కేసు కూడా రిజిస్టర్ చేశారు. 324 రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత చిత్రంగా ఏంటంటే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే అది కూడా రిజిస్టర్ చేశారు. ఎవరి మీద? శంకర్రావు గారి మనుషుల మీద. ఇది ఇక్కడ జరిగినటువంటి విచిత్రం. వాళ్ళు వచ్చి శంకర్రావు గారి ఆఫీస్ మీద ఖమ్మంపాడుకు చెందినటువంటి తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలు కానివ్వండి, రౌడీలు కానివ్వండి, వచ్చి శంకర్రావు గారి మీద ఆఫీసు మీద దాడి చేసి తలకాయ పగలగొడితే, సరే మేము ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు రిజిస్టర్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేశారు.